రామాయణం ఒక మహాకావ్యం. ఇది మానవ జీవనానికి నీడ లాంటిది. నా భూతో నా భవిష్యత్. ఆంధ్రుల ఆరాధ్య దైవాలలో సీతారాములు ఒకరు. రామాయణం తెలియని వారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు అనడంలో అతిశయోక్తి లేదు. అంతటి అద్భుతమైన సుందర కావ్యం రామాయణం. ఇక విషయంలోనికి వస్తే, రాముడు లేని సమయంలో రావణుడు సీతమ్మను అపహరించి లంకలోని అశోక వనంలో సింసుప అనే వృక్షం కింద ఆమెను ఉంచాడు. రామాయణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. చిన్న చిన్న పాత్రలకు కూడా రామాయణంలో గొప్ప ప్రాధాన్యత ఉంది. వారధిని నిర్మించే సమయంలో వానర సైన్యం పెద్ద పెద్ద కొండలను రాళ్లను పిండి చేసి వంతెనను నిర్మించే సమయంలో కూడా ఉడత చిన్న చిన్న రాళ్లను వేసిన సందర్భంలో శ్రీరాముడు అంతటి వాడే ఉడత చేసిన సహాయం చాలా గొప్పదని ప్రశంసించాడు. నేటికి మనందరము కూడా ఉడత సాయం, ఉడతాబత్తి సహాయం అనే సామెతను చెప్పుకుంటూనే ఉన్నాం. చేసింది చిన్న సహాయమే అయినా రామాయణ కథలో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందింది ఈ ఉడత. ఇక రామాయణంలో ఇంకా చాలామందికి తెలియని పాత్ర త్రిజట పాత్ర. ఎవరి త్రిజట? రామాయణంలో ఈమె పాత్ర ఏమిటి అని చాలామంది చాలా ప్రశ్నలే వేసుకుంటారు. ప్రతి ఒక్కరి మనసులో మెదులుతూనే ఉంటాయి. అయితే ఈమె రావణుని తమ్ముడైన విభీషణుని కుమార్తె. సీతమ్మను ఒకవైపు రావణుడు, మరొక వైపు రావణుడు కాపలాగా ఉంచిన రాక్షస స్త్రీలు ఎన్నో విధాలుగా సీతమ్మను వేధిస్తూ భయపెడుతూ ఇబ్బంది పెట్టే సమయంలో ఇవన్నీ సహించలేని సీతమ్మ, నా రాముడు లేని జీవితమే కాదని ఒకానొక సమయంలో మరణించడానికి కూడా సిద్ధపడిన సందర్భంలో సీతమ్మకు ధైర్యం చెప్పి తన మనసులోని బాధను పోగొట్టి సీతమ్మను శాంతపరిచిన స్త్రీమూర్తియే ఈ త్రిజట. మీకు వివరంగా చెబుతాను, వినండి. శ్రీరాముడు లేని సమయంలో రావణుడు సీతమ్మను అపహరించి లంకకు తీసుకువెళ్ళి అశోకవనంలోని సింసిప అనే వృక్షం కింద ఆమెను ఉంచాడు. తనకు అనుకూలంగా ఉన్న రాక్షస స్త్రీలను సీతమ్మకు కాపలాగా నియమించి సీతమ్మ మనసును మార్చమని ఆదేశించాడు. ఈ రాక్షస స్త్రీలు సీతమ్మకు ఏదైనా ప్రమాదం తలపెడతారేమోనని వారిని గమనించడానికి సీతమ్మకు కాపలాగాను తన తమ్ముడు కుమార్తె అయిన త్రిజటను కాపలాగా నియమించాడు. రావణుడు చెప్పినట్లే రాక్షస స్త్రీలు సీతమ్మ మనసును మార్చడానికి రావణుని గొప్పతనమును గురించి తెలిపారు. తదుపరి ఎన్నో రకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు చంపుతామని కూడా భయపెట్టారు. రాక్షస స్త్రీల మాటలకు సీతమ్మ కలవరపడి వీరి మాటలు విని దుఃఖించడం కంటే మరణమే మేలని భావించిన సమయంలో ఉలిక్కిపడి లేచిన త్రిజట రాక్షస స్త్రీలతో, ఓ రాక్షస స్త్రీలారా వినండి, నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మన లంకా నగరం సముద్రంలో మునిగిపోయినట్లు, మన రావణుడి కిరీటం నేలపై పడినట్లు, శ్రీరాముడు చాలా సంతోషంగా వచ్చి పుష్పక విమానంలో సీతమ్మను తీసుకుపోయినట్లు కల వచ్చింది. శ్రీరాముడు శుద్ధాత్ముడు, సీత మహాదేవి పరమ పవిత్రురాలు. నాకు అలా శుభశకునాలు కనిపిస్తున్నాయి. ఇక నుండి మీరు సీతాదేవితో కఠినంగా మాట్లాడవద్దు. ఆ సీతమ్మే మన అందరి ప్రాణాలను కాపాడే దయామూర్తి, ప్రేమమూర్తి, కరుణామూర్తి అని త్రిజట రాక్షస స్త్రీలతో చెప్పింది. మరలా త్రిజట సీతమ్మతో, అమ్మ సీతమ్మ తల్లి, దుఃఖించవద్దు, భయపడవద్దు. త్వరలోనే నీ భర్త శ్రీరాముడు వానర సమేతంగా ఇక్కడకు వచ్చి దుష్ట సంహారం చేసి నిన్ను తీసుకువెళతాడు. నిన్ను రక్షించేవారు లేరని కలత చెందకమ్మా. నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా వానర సైన్యంతో లంక మీదకు దండెత్తి వచ్చి రావణ, కుంభకర్ణ, మేఘనాథుని సైతం రాక్షసులందరినీ సంహరించి నిన్ను పుష్పక విమానంలో తీసుకుపోయినట్లు కల వచ్చింది. నా మాట నమ్ము తల్లి, సీతమ్మ తల్లి, నేను చెప్పింది నిజం అని త్రిజట తన వినయముతోనూ మేలైన మాటలతోనూ సీతమ్మను శాంతపరిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.